హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి సండే లాగ్ వీడియో అనమాట. నేనైతే మా ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పేసి వాళ్ళ కోసం చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, నేను చికెన్ నాన్ వెజ్ ఏం తిన్నాను చెప్పేసి నేనైతే పొటాటో ఫ్రై చేసేసి వాటితో దమ్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా వాటి కోసం వాళ్ళు వచ్చేలాగా ముందుగా అయితే కొన్ని అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను. చికెన్ కర్రీ అయితే ముందుగానే ప్రిపేర్ చేసేసాను. ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 ఆ టైం అయితే అయింది. నేనైతే ఈలోగున చికెన్ మ్యాగ్నేట్ చేసేసాను. ఇలా పొటాటో కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టాను. టేస్ట్ అయితే 2 బిర్యానీలు కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి. బిర్యానీ చేయడం చూసి వాళ్ళైతే చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే నేను చాలా అంటే చాలా ఫాస్ట్గా చేశాను. ఇంత ఫాస్ట్గా ఇంత టేస్టీగా అసలు 2 బిర్యానీలు కూడా మామూలుగా లేవు. ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో ఫ్రెండ్స్ వచ్చారంటే ఏంటి ఇంకా కాసేపు మాట్లాడి ఆడుకొని మాకైతే ఇంటి దగ్గర నుంచి కొంచెం జున్ను పంపించారని చెప్పి అందరం కూడా కూర్చొని జున్ను అయితే తిన్నారు. నేనైతే ఈలోగున ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫుడ్ ప్రిపేర్ చేయడానికి నేనైతే చాలా అంటే చాలా తక్కువ టైంలో చేశాను. మా ఫ్రెండ్ అంత కష్టపడుతుందని చూస్తున్నారా? తను ఓన్లీ వీడియో కోసం మాత్రమే కష్టపడుతుంది. అస్సలు కొంచెం కూడా హెల్ప్ చేయలేదు. నేనే మొత్తం చేశాను. క్రెడిట్ అంతా నాదే. వెజ్ నాన్ వెజ్ 2 కూడా దమ్ పెట్టే చేశాను. ఇంకా మేమైతే నేను కుక్ చేసేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే అయింది. 12:30 ఆ టైం అయితే ఇంకా ఆ టైంలో మేమైతే లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసేసిన తర్వాత ఇంకా లంచ్ చేసిన తర్వాత నార్మల్గా లేదు, ఇంకా అలా మాట్లాడుకొని 4 వరకు అలా ఇంకా ఇంట్లోనే ఉన్నాము. తరువాత మా ఇంటి దగ్గరలోనే సేమా సెంటర్లో అయితే ఉంటుంది. ఇంకా అక్కడికైతే మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మాకైతే వాకబుల్ డిస్టెన్సే సెంటర్లు, అందుకని చెప్పి నడుచుకొని వెళ్ళిపోయాము. నేనైతే ఇంటి దగ్గర నుండి బయలుదేరే ముందు అనుకున్నాను ఎక్కువ ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లల అల్లరికి అసలు ఫోటోలు దిగాలన్నా వీడియో తీయాలన్నా అబ్బా చాలా అంటే చాలా తలనొప్పి అయింది. నేను పిల్లల విషయంలో చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఎక్కడికైనా వెళ్ళే ముందు అనుకుంటాను అబ్బాయి ఇక్కడికి వెళ్తున్నాము, ఎప్పుడు వెళ్ళలేదు, మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని చెప్పేసి. కానీ నాకైతే ఎప్పుడు కూడా మా పిల్లలతో వెళ్ళాక చాలా అంటే చాలా ఈ అల్లరికి నాకు ఇంకా ఫోటోల మీద వీడియోల మీద అసలు కొంచెం కూడా ఇంట్రెస్ట్ రావటం లేదు. ఇంకా మేమైతే సెంటర్లో కొంచెం ఫొటోస్ దిగడం కోసం మాత్రం ఈ ప్లేస్కి వెళ్తారు ఎవరైనాను. మేము కూడా అలానే సెంటర్లో కిచెన్ వేర్ అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 5 అయింది. నడుచుకుంటూ సెంట్రల్ పక్కన ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి పిల్లలు ఏం తింటారని చెప్పేసి పిల్లలకైతే పెట్టేసి మేమైతే కొన్ని ఏవైనా డ్రింక్స్ తాగుదామని చెప్పేసి నాకైతే ఆఫ్టర్నూన్ ఆల్రెడీ కొంచెం లంచ్ కొంచెం హెవీగా ఉందని చెప్పేసి మేమైతే సోడా అయితే తాగాము. నాకు మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాక నా ఒపీనియన్ ఏంటంటే ఇలా పిల్లలు తీసుకొని ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎవరైనా ఒక్కరింటి దగ్గరే అన్నీ కుక్ చేసుకొని తిని మాట్లాడుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసేయండి. బాయ్ బాయ్.